వెల్కమ్ టు S19 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ వాళ్ళు అబద్ధాన్ని లౌడ్గా చెప్తారు. 1970లో మన జీడీపీ చైనా జీడీపీ సమానంగా ఉండేది. బీఆర్ఎస్ నాయకుల వల్లే దుబ్బాక పతనం. భారతదేశంలో యువత నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ప్రతి మీటింగ్లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము, లేదా 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్. మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది, 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు? సిగ్గులు లేకుండా నాకు చెప్పాలి. ఇక మూడోది, ప్రతి పిల్లాడి తల్లికి వందనం 17,000 ఎగనామం పెట్టారు. నేను 17,000 అని ఇంకా ఎక్కువే చెప్తాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తాము, 2 ఉంటే 30,000 ఇస్తాము, 3 ఉంటే 40,000 ఇస్తాము, 4 ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా 30 లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా. ఇచ్చిన 50 లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 10,000, అందరికీ యగనామాలు కోతలే పెట్టారు. మరి ఎలా సూపర్ 6లో సూపర్ హిట్ అని చెప్తారు? 3 సూపర్ ఫ్లాప్. ఇక నాలుగోది, రైతుకి ఏడాదికి 20,000 రైతు భరోసా ఇస్తాను. మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 20,000. నువ్వు ఇచ్చిందంతా 10,000 ఇచ్చి 30,000 పంగనామం పెట్టావు. అవునా కాదా? అలాగే మీరు ఇంతకుముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి 80 లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు. 3-4 బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు. మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 51 లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు. మనకి 16 రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఉంటే 11 రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం. అంటే ఆడవాళ్ళు లేదు, నిరుద్యోగులు లేదు, రైతులు లేదు, చిన్న బిడ్డలు లేదు. చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని. మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటాం. అన్ని సూపర్ ఫ్లాప్. ఈరోజు 77వ రిపబ్లిక్ డే. నా సందేశం మన తెలుగు 15 కోట్ల మిత్రులకు ఒక సింపుల్ మెసేజ్. రండి, కలిసి పనిచేద్దాం, దేవుని కృపతో దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. 1989లో నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్. అలాంటిది ఈరోజు చైనా జీడిపి 21-22 ట్రిలియన్ అయితే మనది కేవలం 3 ట్రిలియనే. ఎలాగ ఈ 37 సంవత్సరాల్లో చైనా ప్రపంచానికి నెంబర్ 1 అయిపోయింది? మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో ఆశ్చర్యం. కారణం ఏంటి? ఒక లడ్డూ వివాదం మీద హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ని రెచ్చగొడతారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, రైతులను ఆదుకోవాలంటే, ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చేయాలి అంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర డిబేట్లు విడిచిపెట్టి, యుద్ధాలను విడిచిపెట్టి, చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? ఆ లడ్డు మ్యాటర్లో ఏమీ కూడా నేనప్పుడు అన్నదే కల్తీ జరగలేదు. దాని కొరకు ఎంత ఫైట్ ఇచ్చారు, ఊగిపోయారు. ఇది అవసరమా? నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్, తమ్ముడు ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు, శాంతి మార్గంలో ఉన్నాడు,
దేశ మార్గంలో నాడు, సత్య మార్గంలో నాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్. జూన్ 21 నేను ఎలాగ ఢిల్లీలో 7 రిలీజియస్ లీడర్స్తో మీటింగ్ పెట్టాను. అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు. ఇలాంటి పనికిమాల మాటలు, చేష్టలు మానేశాయి. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా, ఇండియా సర్వనాశనం అయిపోతుంది, ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి. కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి. అందుకే ఫిబ్రవరి 22న ఆదివారం చెన్నై, మద్రాసులో YMCA నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను. హిందువులు వస్తున్నారు, ముస్లింస్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు. రండి, కలిసి పనిచేద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం. చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది. మనకు బెస్ట్ సైన్సిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారని. రండి, అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి ప్రపంచంలో నెంబర్ 1 స్థానం మనం సాధిద్దాం. అది పాసిబుల్. మనం అందరం కలిసి పనిచేస్తే. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఇంకా నేను కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తాను. సమాజాన్ని కాపాడుతాను, సెక్యులరిజంని కాపాడుతాను, డెమోక్రసీని కాపాడుతాను, దేశాన్ని కాపాడుతాను, దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. గాడ్ బ్లెస్ యూ. సీ యూ సూన్. ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి. ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందన్ రావు ఎమ్మెల్యేల దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుది. 1000కి 2000కి ఓట్లకి, నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే అయినాక నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్ లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడని అని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాకలు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైందో ఒకసారి ఆలోచించుండ్రి. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడనైతే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది. ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చినా ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగా అయినా, ఈ రోజైనా ఎంపీగా అయినా, రేపైనా ఇంకో స్థానంకి ఇంకొక మెట్టెక్కినా, ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటుంది. దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని ఉంటుంది. అందుకని దుబ్బాక ఓటర్ మహాశైలకి దయించి 1000-2000 అది క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడ దోచి ఈడ ఓట్లు కొందామని వస్తే దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. ఇది నా కోపం కాదు, ఇది నా ఆవేదన. కడుపు కాలినటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గ బిడ్డగా మాట్లాడుతున్నా నేను. అందుకని దయించి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశైలారా ఆలోచించుండ్రి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం తప్పున్నా, నేను ఎవరైనా కావాలని వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసినట్టు మీకు అనిపించిన, గాంధీ చౌరస్తా కాడి నుంచి మొదలుకుంటే శివాజీ చౌరస్తా దాకా ఏడ మీరు చర్చకు పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడిన ఏ అక్షరంలో అయినా తప్పు ఉంటే, అరే కేసీఆర్ పేరు మీద స్కూల్ కట్టి 10 ఏళ్లలో కేసీఆర్ స్కూల్ ఓపెనింగ్ చేయడం చేత కానీ మీరు ఇంకా చర్చల గురించి మాట్లాడుకుందామా? ఏం చేసిర్రు? కట్టినాక ఓపెన్ చేయడానికి నొప్పేది మీకు. 2 ఏళ్ళు ఎందుకు ఖాళీ పెట్టిరు స్కూలు? ఓపెన్ చేసి శిలాఫలకం వేస్తే రఘునందన్ అనేటువంటి పేరు రాయాల్సి వస్తుందని ఉత్తగా కొబ్బరికాయ కొట్టి 10 కోట్ల స్కూల్ని నాశనం చేసింది మీరు. కేసీఆర్ ఇంటికి వస్తే 2 రూపాయలు అడుగుదామంటే కేసీఆర్ని దుబ్బాకకు రాకుండా ఆపిన దుర్మార్గులు అప్పటి జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి పెరిగి ఈ నియోజకవర్గం నుంచి పోయి మెదక్ ఎంపీ ఆయన చేసిండు. దుబ్బాకకు పట్టిన అరిష్టం, దుబ్బాకకు పట్టిన ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గత 10 సంవత్సరాల పాలకులు తప్ప ఇంకొకటి కాదు. అందుకని పొరపాటున కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే ఆలోచించుండ్రి. వాళ్ళు పోటీ చేసే కంటే ముందు, కౌన్సిలర్ అయ్యే కంటే ముందు ఎట్లుండ్రి, కౌన్సిలర్ అయినాక ఎట్లయినా ఒకసారి ఆలోచించుండ్రి. మీ ముంగట్లే తిరిగిరు, మీ ముందే ఉన్నారు. 5 ఏళ్ల వాళ్ళ ప్రవర్తన ఏందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ కూర్చున్న మా నాయకులందరి మీద
కేసులు పెట్టినా మేము ఎన్నడూ మర్యాద తప్పలేదు, మాట తప్పలేదు. పొద్దున్న లేస్తే దుబ్బాక క్యాంప్ ఆఫీస్నే ఇల్లు అనుకొని బతికినాం తప్ప మేము బయటికి తిరగలేదు. మీలాగా రియల్ ఎస్టేట్లు వేసుకోలేదు. పబ్బులు క్లబ్బులు కావాలని అడగలేదు. ఎవరన్నైతే ఒక మండలం చేయమని అడిగినాం, ఎవరన్నైతే రోడ్ ఇవ్వమని అడిగినాం, ఎవరన్నైతే ఒక స్కూల్ ఇవ్వమని అడిగినాం తప్ప మేము వేరేదేం అడగలేదు. దిస్ ఈజ్ అవర్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. అందుకని ఒకసారి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి మా యువ నాయకత్వం మొత్తాన్ని కూడా దయించి ఆశీర్వదించాలని, ఒక 5 సంవత్సరాలు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, రఘునందన్ నువ్వు చెప్పినావు కదా ఏమైంది దుబ్బాకలో మార్పు అని అప్పుడు అడుగుండ్రి, బరాబర్ చేసి చూపెడతా అని చెప్పి సందర్భంగా దుబ్బాక ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. రోజు వచ్చిన ఈరోజు 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు. అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా రావాలి. అందరు కూడా గొప్పగా, అందరు కూడా కష్టపడి గొప్పలు కావాలి. ఎందుకంటే మనం స్వాతంత్రం తెచ్చుకొని 77 సంవత్సరాలు అయింది. ఇంకా మనం ప్రపంచం అంతా కూడా, ప్రపంచానికంటే మనం 5-6 సంవత్సరాలు వెనుక ఉన్నాం. చైనా, జపాన్, కొరియా, తైవాన్, అమెరికా కంటే మనం 5-6 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ప్రపంచం అయింది, స్కిల్ టెక్నాలజీ. మనం కూడా మన భారత్కే గొప్ప అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులలో యువత అంతా కూడా ప్రపంచంలో అంటే ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. కాబట్టి మన యువతకు మంచిగా టెక్నాలజీ స్కిల్ నేర్పించే, ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన యువతకు ఉంది. కాబట్టి రాబోయే రోజులలో మనమే ప్రపంచంలో నంబర్ 1 అవుతాం, టెక్నాలజీలో కూడా మనమే నంబర్ 1 అవుతాం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.